హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సూర్య. థంబ్‌నెయిల్ చూసి ఏంటి ఒక టికెట్‌తో 30 దేశాలు అనుకుంటున్నారా? వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. డెఫినిట్‌గా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఆ ఒక్క టికెట్ ఏంటి? ఆ దేశాలేంటని. మనం ప్రెజెంట్ వచ్చేసి దుబాయ్‌లో ఉన్నాం. సో, మన డేలో భాగంగా మనమైతే గ్లోబల్ విలేజ్ స్టార్ట్ అయ్యాము. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ గ్లోబల్ విలేజ్ అంటే ఏమి లేదండి, ఒక కంట్రీస్ని అన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళ ట్రెడిషన్, కల్చర్, ఫుడ్, ఎవ్రీథింగ్ అన్నింటినీ ఒక దగ్గర సమకూర్చి మనకు అందుబాటులో తెచ్చేదే మన గ్లోబల్ విలేజ్. ఇది ఎవ్రీ ఇయర్ దుబాయ్లో జరుగుతుంది. అది కూడా 6 మంత్స్ జరుగుద్ది. ఇంకో 6 మంత్స్ ఉండదు, క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిఫరెంట్ కంట్రీస్ వస్తాయి. సో మనం ప్రతి కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీలో ఏది ఫేమస్, ఏది బాగుంటుంది అని మనం కొనుక్కోలేము కదా, అది చాలా ఎక్స్పెన్సివ్. సో ఈ గ్లోబల్ విలేజ్ ఒకటి కవర్ చేస్తే చాలు, మనకు నచ్చిన కంట్రీలో మనకు నచ్చిన ఐటమ్ ఈజీగా దొరుకుతుంది. నాకు ఫస్ట్ ఈ విలేజ్లోకి రాగానే బాగా హ్యాపీగా అనిపించింది ఏంటంటే, ఏదో మనం ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం కానీ కాకుండా ఏ కంట్రీకి ఏది ఫేమస్సో ఆ ఐకానిక్ బిల్డింగ్ తీసుకుని వీళ్ళు బాగా రిప్రజెంట్ చేశారు. లైక్ ప్యారిస్ అయితే ఈఫిల్ టవర్, మాస్కో అయితే రెడ్ స్క్వేర్ చూడగానే బాగా అనిపించింది. స్టార్టింగ్ మనకి యూఏఈ ఉంది, మరి వీళ్ళది ఇదే కదా కంట్రీ. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ ఈ యూఏఈ దాంట్లో మనకి ఏమేమి దొరుకుతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవేంటి పెర్ఫ్యూమ్స్లో ఉన్నాయి. ఎస్, పెర్ఫ్యూమ్స్ ఇవి. ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా. అండ్ లోకల్ షాప్స్. నెక్స్ట్ వచ్చి శ్రీలంక. అబ్బో, శ్రీలంక, బంగ్లాదేశ్ బాగానే పెట్టారండి. బంగ్లాదేశ్లో మూలతో వచ్చారు, శ్రీలంక సెంటర్లో పెట్టారు. ఇక్కడ లేడీస్ కావాల్సిన మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్. అండ్ ఇవేంటివి సోప్స్ అనుకుంటేవి, న్యాచురల్ సోప్సా, వాళ్ళ ట్రెడిషన్ సంబంధించినవి. ఇవి నార్మల్ కప్స్ బాగున్నాయి. మొత్తం అంతా లేడీ ఐటమ్స్ బాగా పైనుంచి కింద కుమ్మరించారు. లైక్ ఇది కాఫీ షాప్స్లో అన్నమాట. అదిగోండి వచ్చేసింది మన పాకిస్తాన్. వీళ్ళకి మళ్ళీ సపరేట్గా ఒక స్టాల్ అవసరం ఉంటారా? వరల్డ్లో ఎవరు రెస్పెక్ట్ ఇచ్చిన ఓపెన్, ఇంకా గల్ఫ్ దేశాలు మటుకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తాయని పాకిస్తాన్ని. మరి దేని చూసి ఇస్తాయనేది నాకైతే తెలియదు, కానీ కొద్ది వెయిట్ అయితే ఇస్తాయి డెఫినెట్గా. వీళ్ళకైతే మొత్తం టెక్స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ అంతా పాకిస్తాన్లో. మేబీ టెక్స్టైల్స్ ఏమైనా ఫేమస్ అంటారా పాకిస్తాన్లో? తెలిస్తే కామెంట్ చేయండి. కొమ్మదీసి వేరే టెక్స్టైల్స్ని తీసుకుని వీళ్ళు స్టాంప్ వేసుకుని అమ్ముకుంటున్నారా? మొన్న ఏదో ఫేక్ పిజ్జా హట్ ఓపెన్ చేసినట్టు. నిజంగా వీళ్ళు ఓన్ బ్రాండ్ తయారీ అంటారా? నాకైతే డౌట్ కొడుతుంది. వీళ్ళైతే వదలట్లేదు మనల్ని. రండి కొనడానికి తినేస్తున్నారు. అరే ఎక్కడన్నా కొనబుద్ధి అవుద్ది, కానీ మీ దగ్గర డబ్బులు ఇచ్చి అది కూడా మీకు ఇన్కమ్ తెచ్చే పనులు అయితే నాకైతే నచ్చదు. సో అందుకేనంటే జస్ట్ ఒక లుక్ వేసి వెళ్ళిపోదాం నెక్స్ట్ కంట్రీకి. మన నెక్స్ట్ కంట్రీ వచ్చి టర్కీ. అవును, టర్కీలో చెప్పడం మర్చిపోయిన, ఒక మంచి ఫేమస్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, కొనడానికి తినడానికంటే ఆడి దగ్గర తీసుకోవడానికి ఎక్కువ కష్టపడాలి. ఎస్, తెలుగు. దుబాయ్ వాళ్ళకి కార్లు అంటే పిచ్చి ఏంటో కానండి బాబు. ప్రపంచంలో ఎక్కడ లేని కార్ల బ్రాండ్స్ అని ఎక్కడ ఉంటాయి. చూడండి ఎలా ఉందో. లైక్ ఎగ్జిబిషన్లా పెట్టాడు. ఇక్కడ కార్ రేసింగ్, కార్ క్రాషింగ్స్ కూడా జరుగుతాయి. ఇదేదో ఎక్స్పో ప్లానెట్ సిటీ అంట, చూడడానికి భలే ఉంది. ఏదో డిఫరెంట్ యూనివర్స్లో ఉంది. సన్, ఆర్టిఫిషియల్ సన్. ఇంకా నెక్స్ట్ వచ్చి చిన్న చిన్న కంట్రీస్ అన్నమాట. చూడండి. ఇక్కడ పెద్దోళ్ళకే కాదు, చిన్నపిల్లలు కూడా మంచి టైంపాస్ అయిపోద్ది. ఎవరన్నా పిల్లలు ఉండే మటుకు సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ 7 దాటిన తర్వాత స్టేజ్ షోస్ కూడా ఉంటాయి, మ్యాజిక్ షోస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఫుల్ టైంపాస్ అవుద్ది అన్నమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి
చాలా యాక్టివిటీస్ ఉంటాయి. నాకైతే ఇది థీమ్ చాలా బాగా నచ్చింది. ఈజిప్ట్ రిప్రజెంట్ చేస్తున్నారు, భలే ఉంది. ఏదో శిలో పాత్రలా ఉంది. నేను మ్యాచ్ని ఎదుగుతున్నాను, అసలు ఇండియా ఎక్కడ ఉంటుందని చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఇండియాని ఎలా రిప్రజెంట్ చేస్తారు, అసలు ఎలా ఉండబోతుంది, ఏమైనా తగ్గించారా ఏంటి అని చెప్పి నేను టెన్షన్ అయితే పడుతున్నాను ఫస్ట్ నుంచి. బట్ ఫైనల్గా అయితే దొరికింది ఇండియా స్టాల్. అసలు అదిరిపోయిందండి. అదేం థీమ్ అండి బాబు, అసలు భలే రిప్రజెంట్ చేశారు. ఏదో ఇండియాలో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నట్టు చేశారు, అలా లేపారు పైకి. అసలు ఎలిఫెంట్ థీమ్ ఏంటి, ఆ పక్కన సోల్జర్స్ ఏంటి, ఏదో రాకింగ్స్ ఏంటి, అసలు ఈ గ్లోబల్ విలేజ్కి ఇది ఒక హైలైట్ అయ్యింది. వచ్చిన ఫారినర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు, ఇక్కడే ఫోటో దిగుతున్నారు. యాజ్ ఇండియన్గా నాకైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. లోపల కూడా థీమ్స్ మన మార్బుల్స్ సంబంధించినవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. ఫుల్ అయితే హ్యాపీ. మీకు ఆ డ్రాగన్ చూస్తే అర్థమైపు ఉంటుంది నెక్స్ట్ కంట్రీ ఏంటో. దట్ ఈస్ చైనా. పదరా నాయన. ఇండియా కూడా పెద్దది, ఇరాన్ చిన్నది. ప్రపంచం ఎటు వెళ్తున్నా చైనా వాడు మటుకు ఆడి పనాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చూసారా అంత యూనిక్గా ఉన్నాయి స్టాల్స్. ఇక్కడ లేదంటూ ఏది లేదు, అన్నీ ఉన్నాయి. బట్ అది ఒరిజినలా ఫస్ట్ కాపీ అని నన్ను అయితే అడగండి, బికాజ్ మేడ్ ఇన్ చైనా. సో నెక్స్ట్ వచ్చేసి రష్యా అన్నమాట. దాని పక్కనే అనుకున్న థాయిలాండ్ కూడా ఉంది. అవునంటే చెప్పడం మర్చిపోయాను, దీనికి ఎంట్రీ ఫీ వచ్చి 25 AED దిర్హామ్స్ అండి. వీక్ డేస్ అయితే 25 అండ్ వీకెండ్స్ అయితే 30 దిర్హామ్స్. 1 దిర్హామ్ ఈక్వల్ టు మీకు స్క్రీన్ పై ఇస్తాను ఎంత ఉందో. చిల్డ్రన్స్ 3 బిలో 3 అయితే టికెట్ అవసరం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా 65 ఏజ్ ఎవరైనా అబోవ్ ఉంటే వాళ్ళకి టికెట్ అవసరం లేదు. ఇంకొక మెయిన్ థింగ్ అట్రాక్టింగ్ ఏంటంటే ఈ గ్లోబల్ విలేజ్లో మనం ప్రతి కంట్రీకి వెళ్తాం కదా, దానికి సపరేట్ పాస్పోర్ట్ ఉంటుంది అండ్ స్టాంపులు కూడా వేస్తారండి. ఇప్పుడే గ్లోబల్ విలేజ్ కంప్లీట్ అయింది, వెనకాల చూసుంటారు. పర్లా బాగానే ఉంది. మెయిన్ లేడీస్కి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, మనలాంటి వాళ్ళకి సోసో. బట్ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ మనం ఎలాగో తిరగలేం కదా. సో ఇటు సైడ్ వెళ్తే మనకి ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ ఆల్మోస్ట్ 60 to 70 కంట్రీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయొచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ డిఫరెంట్ కల్చర్. సో టోటల్ అన్ని కవర్ చేశారు. హోప్ ఎంతవరకు మీరు వీడియో చూసారు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.